వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో రైతు బలవంత్ రెడ్డి సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. చెరువు శిఖంలోని తన పొలంలో బలవంతంగా ఉపాధి హామీ పనులు చేస్తున్నారంటూ ఆయన ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే విషయంపై తాను ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ప్రశ్నిస్తే సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ దౌర్జన్యం చేస్తున్నారని, కలెక్టర్ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు రైతుకు నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. గ్రామస్తులకు తెలియజేయగా నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే, గత నెల రోజుల నుంచి ఉపాధి హామీలో రమేష్ సర్పంచ్ గారు కలిసి ఫస్ట్ మొట్టమొదటిగా కుడి చెరువులో నా చెరువులని చేపల చెరువు గుంత తీయడం, శిఖం కబ్జాలో ఉన్న బంధంలో మధ్య బంధంలో అన్ని చెరువుల ఈ చెరువులో మొత్తం 3 గుంతలు ఉన్నాయి. అన్ని 3 గుంతలు తీపిస్తాం. నీతో పాటు నా చేను దగ్గర కూడా తీస్తాము. నా చేనులో శిఖంలో కబ్జా ఉన్న భూమిలో తీస్తా, తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీస్తా అని చెప్పి నా చేనులో మాత్రం పెద్దగా లోతుగా తీసి, వెంకటరాముల చేనులో మాత్రం కొంచెమే పంట పొలం ఖరాబ్ కాకుండా, శిఖంలో ఉన్న భూమి పంట పొలం ఖరాబ్ కాకుండా కింద తీసి, తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీయకుండా ఒండు మట్టికి పెట్టి ఒండును ఇటుక పట్టీలకు అమ్ముకున్నారని చెప్పేసి నేను పోయిన సోమవారం నాడు సెక్రటరీ పైన, రమేష్ పైన, సర్పంచ్ పైన ఫిర్యాదు చేసిన అని చెప్పేసి కక్షతో నన్ను ఈ వారం రోజుల నుంచి చెరువు దగ్గర నా పట్ట పొలానికి ఆనుకొని రోడ్డు తుప్పల సత్య పొలానికి అక్కడ అవసరమని చెప్పేసి శిఖంలో నా ఉరం పైన రోడ్డు వేయించున్నారు. ఈ విధంగా కావాలని చెప్పేసి ఇబ్బంది గురి చేస్తున్నాను. దీన్ని ఎంపీడీఓకి చెప్తే కూడా పట్టించుకోకుండా, సెక్రటరీ కూడా ఈరోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా నిన్నటి నుంచి ఇబ్బంది చేస్తున్నారు. నిన్న ఆపి వాళ్ళ వెంకటరామ చేను కాడ పోయి తీస్తామని చెప్పి కొంచెం సేపు తీసి మళ్ళీ ఈరోజు కావాలని చెప్పేసి నా చేనులోనే తీసి నా పైన ఈరోజు నేను అడగడానికి పోతే వెంకటరాములు సర్పంచ్ వాళ్ళు తుప్పల సత్తయ్య మా ఫోన్ రికార్డ్ చేస్తుండే మా పిల్లని ఫోన్ తీసి పలగొట్టి, వెంకటరాములు వలగొట్టి నువ్వేం చేస్తామని మిడల్ రోడ్డు దొబ్బి మమ్మల్ని